హలో మూవీ లవర్స్. ఇళయరాజా కళే పెరుమాళ్ డైరెక్షన్లో మన బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కొడుకు సిబి సత్యరాజ్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ తమిళ్ మూవీ 10 అవర్స్. 2025 ఏప్రిల్ 18న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ మే 9th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. 1 hour 58 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ మాత్రం ఎగ్జైటింగ్గా బాగుంది. ఓవరాల్గా నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది ఈ మూవీ స్టోరీ మొత్తం ఒకే నైట్లో జరుగుతుంది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసుతో పాటు ఒక బస్సులో జరిగిన మర్డర్ కేసును సాల్వ్ చేయడానికి ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోకు ఉన్న టైం ఓన్లీ 10 hours. అందుకే ఈ మూవీ టైటిల్ 10 hours. మరి ఈ రెండు కేసుల్ని ఇన్స్పెక్టర్ సాల్వ్ చేయగలిగాడా? కిడ్నాప్ కేసుకు మర్డర్ కేసుకు ఏమైనా లింక్ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. సస్పెన్స్తో కూడిన స్క్రీన్ ప్లేతో ఎక్కడా ల్యాగ్ లేకుండా మూవీ నడిపించిన డైరెక్టర్ ఇళయరాజా కళే పెరుమాళ్ కొన్ని అన్నెసరీ సీన్స్ను ఆడియన్స్ మీద బలవంతంగా రుద్ది మూవీ మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్లతో ఇంట్రాగేషన్స్తో నింపేయడం వల్ల మూవీ గందరగోళంగా అనిపించింది. మూవీ క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్గా ఉండడం చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. జై కార్తిక్ సినిమాటోగ్రఫీ అట్రాక్టివ్గా చాలా బాగుంది. కెఎస్ సుందర్రామూర్తి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ మూవీకి తగ్గట్టు పర్ఫెక్ట్గా ఉన్నాయి. సిబి సత్యరాజ్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ కూడా బాగుంది. సిబి సత్యరాజ్ తప్ప మిగతా క్యారెక్టర్స్లో ఎవ్వరికీ సరైన ఇంపార్టెన్స్ లేదు. అందుకే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్కి గుర్తుండేలా లేవు. విలన్ని రివీల్ చేసిన విధానం చప్పగా ఉంది. అసలు ఈ క్రైమ్ చేయడానికి బలమైన మోటివ్ అనేది లేకపోవడంతో ఇందుక ఈ క్రైమ్ చేసింది అనిపిస్తుంది ఆడియన్స్కి. ఫైనల్గా చెప్పాలంటే లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీని చూస్తే పర్లేదనిపించే ఛాన్స్ ఉంది. మర్డర్ మిస్టరీలు, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ను ఇష్టపడే ఆడియన్స్ ఓటీటీలోను కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.